ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురూ చేసుకుందాం. ఇయాల సీఎం రేవంత్ అన్న రంగారెడ్డి జిల్లా మంచిరేవుల కాడ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను చాలు చేసిండు. అటెన్క ఆడ పిల్లలతోని కలిసి కొద్దిసేపు ఆటలు కూడా ఆడిండు. తర్వాత చాలా ముచ్చట్ల మీద మాట్లాడిన రేవంత్ అన్న నా బ్రాండ్ యంగ్ ఇండియా అని చెప్పుకొచ్చిండు. ఆడ ఇంకేం మాట్లాడిండు ఏం కథ అనేది పురా కరుచుకున్నది నడుపుడిగా. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల దగ్గర యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులతోని కలిసి షాల్ చేసిన సీఎం రేవంత్ అన్న ఆ స్కూల్ యూనిఫామ్ ను కూడా ఓపెనింగ్ చేసిండు. అటెన్క పిల్లలకు యూనిఫాము, స్టేషనరీ, వాళ్ళకి అక్కరకచ్చే వస్తువులుండే మ్యాజిక్ బాక్స్ ని ఇచ్చిండు. ఇక ఆడ పిల్లలతోని కలిసి కొద్దిసేపు ఇట్లా ఫుట్బాల్ ఆడిండు. ఇగి ఫుట్బాల్ ఆట మీద కొంతమంది నెటిజన్లు సీఎం రేవంత్ అన్నను ఎడ్డిస్తున్నారు. ఇదివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ యూనివర్సిటీ భూములతోనే ఆడుకుంటున్నాడు. మరిగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ దగ్గర కూడా ఫుట్బాల్ ఆడిండంటే దాన్నేం చేస్తారో అని అంటున్నారు. కాకుంటే ఆడబెట్టిన మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ అన్న బ్రాండ్ గురించి గిట్ల మాట్లాడిండు. రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది. మీరు 16 నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన. ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళ అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. ఎవ్వలేమనుకున్నా యంగ్ ఇండియానే నా బ్రాండ్ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అందుకే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టుకుంటామని అన్నాడు. ఈ రోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా. అందుకే ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10 to 12 మిలియన్స్. అంటే మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకి. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు 0. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈ రోజు పాలకులు ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు. ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు. సార్, నువ్వు ముఖ్యమంత్రి గారివి, ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు. సార్, ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి? అందుకే ఈరోజు ఆలోచన చేసి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి. ప్రపంచ దేశాలలో, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా నా బ్రాండ్ అని మీరు చెప్పుకునుడు మంచిగానే ఉన్నది గాని మీ బ్రాండ్ అని చెప్పుకున్నందుకైనా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు జల్దీనే పూర్తి చేసి విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకునేటట్టు చెయ్యుండ్రి. అట్లనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అన్ని నియోజకవర్గాల తొందరగా కట్టించి విద్యార్థులకు మెరుగైన సౌలతులతోని చదువు చెప్పియాలని అంటున్నారు సౌలతులు లేని సర్కార్ బళ్లల్ల పిల్లలను చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. చూడాలి మరి విద్యాశాఖను సీఎం రేవంత్ అన్న దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి వచ్చే 7 నుంచి సర్కార్ స్కూళ్ల హాలతి ఎట్లా మారుతుందో.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని చూడనీకి ఇవాళ కేంద్రం నుంచి కమిటీ వచ్చింది. ఈ కమిటీ అక్కడ భూమిని మొత్తం పరిశీలన చేసింది. ఈ కమిటీకి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫారెస్ట్లు ఉన్న జంతువుల వీడియోలను కూడా జత చేసి నివేదిక ఇచ్చింది. అటెనక మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏం మాట్లాడిండో మీరు కూడా వినండిగా. రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. అట్లా కాకుండా రాష్ట్ర సర్కారు ఇష్టం వచ్చినట్టు నిబంధనలను పక్కకు పెట్టి సెలవు రోజుల్లో అడవులను కథం పట్టించింది. దాని గురించి కూడా సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి చెప్పినామన్నాడు. లాస్ట్ లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది, రంజాన్కు 2 రోజులు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. రాష్ట్రంలో అడవులను విధ్వంసం చేస్తున్న తీరు, వన్యప్రాణులను హింసిస్తున్న విధానాన్ని పూర్తి ఆధారాలతోని కమిటీకి రిపోర్ట్ ఇచ్చినామన్నాడు. ఇక సర్కారు చేస్తున్న పనుల గురించి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు చేసినా కూడా కేసులు పెడుతున్నారని గరాన్కచ్చిండు. ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సుమోటో కేసులు పెడుతున్నారు పోలీసులు పోయి. మరి ఈడెందుకో పెట్టరు సుమోటో కేసులు? ఈడెందుకు పెట్టరు సుమోటో కేసులు అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు, ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటేనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్లలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. ఈ భూములను తాకట్టు పెట్టి పోయినేడు 10,000 కోట్ల అప్పు తెచ్చిర్రు. దానికోసానికి బ్రోకర్ కు పైసలు కూడా ఇచ్చిండ్రని ఫైర్ అయిండు. బ్రోకరేజ్ ఫీజు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లా 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు ఇచ్చి, అప్పుకు బ్రోకరేజ్ ఫీ మా మీదనేమో బురద చల్లిండ్రు, వీళ్ళు ఎక్కువ మిత్తికి అప్పు తెచ్చిండ్రు అని. బ్రోకర్ను పెట్టుకొని బ్రోకర్ల ద్వారా ఇలా బ్రోకరేజ్ ఫీజు పెట్టి తెచ్చిండు. ఈ 169 కోట్లు తెచ్చిన 10,000 కోట్లకు టీజీఐసి ద్వారా వచ్చిన 10,000 కోట్లలో 169 కోట్లు బ్రోకరేజ్ ఫీజు కట్టిండ్రు. ఇప్పుడు ఇదే బ్రోకర్కు ఇంకో 20,000 కోట్ల అప్పు తెమ్మని హెచ్ఎండిఏ ద్వారా వీళ్ళకి బాధ్యత అప్పచెప్పింది ఆల్రెడీ. ఇప్పుడు ఇదే బ్రోకర్ని పెట్టుకున్నాం, 20,000 కోట్లు హెచ్ఎండిఏ భూములు కుదబెట్టి, హెచ్ఎండిఏ ఆస్తులు కుదబెట్టి ఇంకో 20,000 కోట్లు అప్పుదేమన్నాం. దానికి కూడా ఇదే బ్రోకర్ను ఫైనల్ చేసినాం అని ఆన్సర్ ఇచ్చింది. నేను అడిగిన ఏం భూములు కుదబెడతారు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే, ఇంకా ఏ భూములు కుదబెట్టాలని బ్రోకరును హెచ్ఎండిఏ మాట్లాడుకుంటున్నారు. ఆ బ్రోకర్కు నచ్చిన భూములు, బ్రోకర్కు ఆయనకు సూటబుల్ అనుకున్న భూములను కుదబెడతాం. అవి టాక్స్ ఈజ్ ఆన్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నిర్ణయం అయిన తర్వాత భూములు కుదబెడతాం, ఆ బ్రోకర్కు ఫీజు ఇస్తాం, ఇంక 20,000 కోట్లు హెచ్ఎండిఏకి అప్పు తెస్తామన్నారు. ఇప్పుడు ఆ బ్రోకర్ను పెట్టుకొని ఇప్పుడు టీజీఐసీలో 10,000 తెచ్చిండ్రు, హెచ్ఎండిఏలో 20,000 కోట్లు తెచ్చిండ్రు. రేపు హెచ్ఎండబ్ల్యూఎస్ మెట్రో వాటర్ వర్క్స్కి తెస్తారట, అదే బ్రోకర్కు జిహెచ్ఎంసీ కూడా తెస్తారట. మొత్తం ఒక 50,000 కోట్లు ఈ బ్రోకర్ని అడ్డం పెట్టుకొని ఈయన బాంబేకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బోరా గారు ఆ బ్రోకర్కి సంబంధించిన కంపెనీ పెట్టుకొని 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 100 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు చెల్లించే ఒక కుట్ర. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయనీకే వీళ్ళు చూస్తున్నారు. బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చుకుంటా ఇంకా 50,000 కోట్ల రూపాయలు అప్పుదేనీకి బ్రోకర్లను పెట్టుకొని ఈ సర్కార్ పనిచేస్తున్నదని మాజీ మంత్రి హరీష్ అన్న గరమైండు. మరి దీని మీద సర్కార్ పెద్దలు ఏం సమాధానం చెప్తారో చూడాలి. తెలంగాణ ముఖ్యమంత్రి పేరేంటిది? ఏందులా ఏమో కోపంతో చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి. ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండని నాకు తెలుసు, నాకే కాదు చాలా మందికి కూడా తెలుసు. కాకుంటే గిట్ల ఎందుకు అవుతున్నదో నాకైతే సముజైతలేదుల్లా.
నెలకోగలు సీఎం రేవంత్ అన్న పేరు మర్చిపోతున్నారంటే అసలుకు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నదో నాకైతే తెలుస్తలేదు. ఇంతకు మళ్ళా ఇప్పుడెవరు పేరు మర్చిపోయినరు అంటారా? నేను చెప్పుడు ఎందుకు కానీ మీరే చెప్పండి. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు. ఓ నీ కథకున్న వాడెత్తు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్న గిట్లన్నడేంది? ఉప ముఖ్యమంత్రి పేరు బరాబర్ బట్టి విక్రమార్క అని చెప్పిండు గాని ముఖ్యమంత్రి పేరు మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడంటే దీంట్లో ఏమన్నా మతలబ్ గిట్లున్నదా ఏంది? అసలుకే చాలా మంది నల్గొండ మంత్రులదే హవా నడుస్తున్నది. అంటే వాళ్ళు గాలి మోటార్లనే తిరుగుతున్నారని ఇప్పటికే అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడంటే ఆయన రేపట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారు కావచ్చని అట్లా అన్నాడో లేకుంటే నిజంగానే పేరు యాదిమర్శి అన్నాడో ఏందో ఏమో పోన్రని అంటున్నారు కొంతమంది రేవంత్ అన్న అభిమానులు. అసలుకు రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఎందుకు మర్చిపోతున్నారో ఏందోనని తలలు పట్టుకుంటున్నారట పాపం రేవంత్ అన్న అభిమానులు. ఇప్పటికే ప్రతిపక్ష కారు పార్టీ లీడర్లు, ఢిల్లీల అధిష్టానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి ఇజ్జతిస్తలేరు. కనీసానికి రేవంత్ రెడ్డితోని ఫోటో దిగడానికి సుతం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇత్తలేడని ఎడ్డిస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించకుంటే ఎట్లనని లోపటనే గులుక్కుంటున్నారట. కొంతమంది రేవంత్ అన్న అభిమానులు మాత్రం ఇట్లా ఎంతమంది నాయకులు సీఎం పేరు మర్చిపోతారు? బయటి పార్టీ నాయకులు మర్చిపోవట్టే కేంద్ర మంత్రులకేమో పేరు పల్కత్తలేదాయే, యాంకర్లకేమో తెలంగాణ సీఎం ఎవ్వలనేది తెలుస్తలేదాయే, ఆఖరుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుతం పేరు మర్చిపోవట్టే. మొన్నటికి మొన్న సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కూడా పేరు మర్చిపోయిండు. దాన్ని జనాలు మర్చిపోకముందే ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామెలన్న సీఎం పేరు వేరే చెప్పిండు. అదివరకు మంత్రి జూపల్లి సార్ కూడా సీఎం కేటీఆర్ అన్నాడు. ఇప్పటి సంది సీఎం రేవంత్ అన్న పేరు ఎవ్వరు మర్చిపోకుండా సోషల్ మీడియాలో మొత్తం రేవంత్ అన్న పేరు మారు మోగియాలని కొంతమంది డిసైడ్ అయినరట. ఇట్లా కాదు గాని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులతోని బట్టి పట్టియాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే పేరుతోని ఇట్లా ఏ సీఎం కూడా తిప్పల పడలేదు కావచ్చు గాని మన రేవంత్ అన్నకే భలే కష్టం వచ్చింది పోన్రి. జనాలకు ఏ తిప్పలున్నా ముందుగల అక్కడుండే అధికారులకు చెప్తారు. వాళ్ళు సుతం పట్టించుకోకుండా లోకల్ లీడర్లకు చెప్తారు. వాళ్ళతో కూడా పనులు కానప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళ తక్లీఫ్లు చెప్తారు. అట్లా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సారు జనాల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఏం చేసిరో చూడురు మీరే. సూషిన్ రానుల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సారు శానిటరీ ఇన్స్పెక్టర్ మీద ఎట్ల కోపానికి వస్తున్నాడో, తాగేతందుకు నీళ్ళెత్తలేవు, డ్రైనేజ్ చక్కదనం కూడా మంచిగా లేదని అక్కడోళ్ళు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిండ్రు. దీంతోని ఇట్లా గరానికి వచ్చిండు గంటా శ్రీనివాసరావు. సరే ఆ అధికారి పని చేయకుండా తప్పుడు పనులు చేసినా గిదేం పద్ధతని మందలియాలే, పనితనం మార్చుకోవాలని జర గట్టిగా చెప్పాలి. అప్పటికి సుతం మారకుంటే నౌకర్ నుంచి సస్పెండ్ చేయాలి. అంతేగాని గిట్ల జనాలందరి ముంగట పళ్ళు రాలగొడతా రాస్కేలని అనరాని మాటలంటే ఆయనకి ఎట్లనిపిస్తుంది చెప్పురి. అదే జనాలు సుతం అధికారులకు, లీడర్లకు మా తక్లీఫ్లు తీరువురని ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోరు. చెప్పులు అరిగేదాకా తిరిగినా చేద్దాం చూద్దాం అంటారు గాని పనులు మాత్రం ముంగటికి పోవు. మరి అప్పుడు జనాలు సుతం లీడర్లను గిట్లనే తిడితే మీరు ఊరుకుంటారా? దేనికైనా ఒక అద్దుంటది. ఎమ్మెల్యే అయినంత మాత్రంనా మీ ఇష్టం వచ్చినట్లు మాటలనుడు పద్ధతి కాదని అనవటిరి మాటలు ఇన్న అక్కడి జనాలు. 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ నదిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి దాంట్లో గోదావరి నీళ్లను తీసుకొచ్చి పోతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సారు ఆ పనులు కూడా అప్పట్లో చాలు చేసిండు. కాకుంటే మూసీ నది పక్క పొంటున్న పేదల ఇండ్లు కూలగొడతారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగే వరకు ఇన్ని రోజుల సంధి జర్ర సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఆ పనులు ముంగటేసుకున్నట్టే ఉన్నది సర్కారు. అంటే మళ్ళా ఇండ్లు కూలగొడతారా ఏంది అని బుగులు పడకుండా ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే పురాగా సముజైతే చూడండి. మూసీ నది ముచ్చటని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు నీళ్లలా తిరుగుతున్నది చూయిస్తున్నారేంది అనుకుంటున్నారా? వీళ్ళు నీళ్లలా తిరుగుతున్నది ఎందుకంటే మన మూసీ నదిల సుతం ఇట్లా తిరిగే ఏర్పాట్లు చెయ్యాలనని. అవునుల్లా నిజమే. దానికోసానికే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సబర్మతి నదిని చూడనీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కొంతమంది అధికారులు కలిసిపోయిండ్రు.
సబర్మతి నది లెక్కనే మన మూసీ నదిని అభివృద్ధి చేసేటందుకు ఎసుంటి అవకాశాలున్నాయనేది అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారట. వీళ్లే కాదు, రేపట్ల పార్టీలకు అతీతంగా జీహెచ్ఎంసీ మేయర్తోనట్టుగా 150 మంది కార్పొరేటర్లందరూ సబర్మతి నది స్టడీ టూర్ చేస్తారని మంత్రి పొన్నం సార్ చెప్పిండు. మూసీ నది అభివృద్ధిలో ఫేజ్ 1 కింద బాపుఘాట్ దాకా చేసే అభివృద్ధిని ఈ స్టడీ టూర్ తోని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పరిశీలన చేస్తారట. సర్కార్ మళ్ళా మూసీ పేరెత్తే వరకు ఇప్పుడు మూసీ నది పక్కపొంటు ఉన్నోళ్లకు మళ్ళా బుగులుచ్చుకుంటున్నది. ఇప్పటికే మూసీ ఆక్రమణల పేరు మీద ఎప్పుడొచ్చి మా ఇండ్లు కూలగొడతారోననే భయంతోని బతుకుతున్నారు అక్కడి జనాలు. చూడాలే మరి మూసీ నది అభివృద్ధి మీద సర్కారు ఎట్ల ముందు కోతదో. ఇగో ఇవులా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇయాల మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగున్నాయిలే. దినావింతకంటే కథ నాకు ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.